చేసేటోళ్ళం. మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. మాకు ఇప్పటివరకు ప్రభుత్వం ఏం సహకరించలేదు. అందుకోసం ప్రభుత్వ భూముల్లోనే మేము కబ్జాలోకి వచ్చాము. మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే వెళ్ళిపోతామంటాం. దీని మీద అది పర్టికులర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాళ్ళకి గ్రీవెన్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రభుత్వానికి ఎవరికి వెళ్ళాలా, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు జిల్లా కలెక్టర్ గారు కానీ లేకపోతే అక్కడ ఉన్న తహసీల్దార్ కానీ వాళ్ళు పిటిషన్స్ పెట్టుకోవాలా, ఒక ప్రాసెస్ ఉంది. అది చేస్తే ఖచ్చితంగా వాళ్ళ గ్రీవెన్స్ ఏముంది, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అదన్నీ కూడా ప్రభుత్వం చూస్తుంది. అది కాకుండా ఇట్లా వచ్చేసి ఇక్కడ కూర్చొని కానీ లేకపోతే పోలీసు మీద రాళ్ళు వేసడమై దీంట్లో అయితే వాళ్ళకి పరిష్కారం అయితే కాదు. సో వాళ్ళంతా రిక్వెస్ట్ ఏదంటే అప్రాప్రియేట్ ఛానల్స్ ఏమి దాన్ని పాటిస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఎంతవరకు చేయాలని ప్రభుత్వం చూస్తుంది. సార్ ఇలా రావటం వీళ్ళు మొదటిసారి ఏం కాదు సార్, థర్డ్ టైం ఫోర్త్ టైం ఇది. ఇంతకుముందు వచ్చిన వాళ్ళు మాట్లాడాము, వాళ్ళంతా విని వెళ్ళారు. కొందరు అయితే ఇప్పుడు రెసిస్టెంట్గా కూర్చున్నారు, వాళ్ళని కూడా కన్విన్స్ చేస్తున్నాము. ఈ ఉన్న మార్గాలు ఏమున్నాయి, వాళ్ళకి ఎట్లా అప్రోచ్ అవ్వాలా కన్సర్న్ అథారిటీస్ని అదంతా చెప్తున్నాము. సో వాళ్ళకి అవేర్నెస్ వస్తే కొంతమంది వెళ్ళిపోయారు, అట్లా మనం చూసుకుంటామని అట్లా మనం అప్రోచ్ అవుతామని. కొందరికి ఇంకా మనం ఆహ్వానం పెట్టాలి. సార్ ఈ శివలాల్ గుడి అనేది నిర్మించారు, అది ఎవరు నిర్మించారు అనేది అది ఇంకా చూస్తాము, అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకుని తర్వాత. ఎందుకంటే ఇప్పుడు కులదైవుడు కాబట్టి కులదైవానికి కొంచెం ప్రాబ్లం కాదు. కులాల గురించి కాదు కాబట్టి అది కాకుండా ఇక్కడ ప్రభుత్వ భూమి మీద వచ్చారు కాబట్టి సో దాని గురించి చూస్తాము. ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది సార్? కంట్రోల్ ఎవరికైనా దెబ్బతలేదు? ఇంతవరకు అయితే ఎవరికి దెబ్బతారు కానీ ఎవరికి ఇంతవరకు హెచ్ఎండి ఆఫీసర్ వాళ్ళ మీద దాడి జరిగింది. సార్ ఇక్కడ ఉందా? రైట్